వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపురి. ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి టిప్స్ అండి. మన పనిని తగ్గించి మన డబ్బును ఆదా చేసే టిప్స్ అండి. అవి ఏంటో చూడబోయే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి. ఫస్ట్ టిప్ ఏంటంటే మనము నెయ్యి తెచ్చుకుంటాం కదా బయట నుంచి నెయ్యి తెచ్చుకున్నప్పుడు ఒక్కోసారి ప్యాకెట్ తెచ్చుకుంటుంటాం, ఒక్కోసారి బయట వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకుంటుంటాం కదా నెయ్యి. అలా తెచ్చుకున్నప్పుడు అది మంచి నెయ్యి ఒరిజినలా కాదా అని కనుక్కోవాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. నేను ఇదైతే ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి. అందుకే పూసలుగా అంటే చిన్న చిన్న ఉంటలు రవ్వలు మాదిరిగా ఉందండి. అది ఒరిజినల్ నెయ్యి అనమాట. ఇప్పుడైతే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనం బయట నుంచి నెయ్యి తెచ్చుకున్నప్పుడు ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకోండి. ఏ దాంట్లో అయినా సరే ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ నీళ్ళు తీసుకొని ఇలా నెయ్యిని వేయంగానే వెంటనే పైకి వచ్చేసేయాలండి. అలా పైకి వెంటమ్మడే వచ్చేసిందంటే మనం ఎంత నెయ్యినైనా సరే వేసినామంటే వెంటనే పైకి వచ్చేసిందంటే అది ఒరిజినల్ నెయ్యి అనమాట. ఆ నీళ్ళల్లో కలిసిపోయిందంటే ఆయిల్ మాదిరి అది కల్తీ నెయ్యి అనమాట. ఇది నేనైతే ఇంట్లో తయారు చేసిన నెయ్యి కాబట్టి చాలా ఒరిజినల్గా ఉందండి. వేస్తే వెంటమ్మడే మనం వడియాలు కదా వేయించితే ఎలా పొంగుతాయి అలా వచ్చేసిందండి. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్, సెకండ్ టిప్, మనము పిండి పట్టించుకుంటాం కదా జొన్న పిండి. చూడండి, నేనైతే ఇప్పుడే జొన్న పిండి పట్టించుకొని వచ్చినాను పిండి మిషన్ దగ్గర. అలా మనం జొన్న పిండి మిషన్ దగ్గర పట్టించుకొచ్చుకున్నప్పుడు ఆ బకెట్కు ఉండే మూతను అనేది తీసి పెట్టాలండి పక్కన. అంటే ఒక గంట సేపు ఈ పిండికి అనేది మూత పెట్టేయకూడదు. ఈ పిండి అంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గంట తర్వాత మూత పెట్టాలండి. అలానే మనం పిండి పట్టించుకొచ్చుకొని పిండి మిషన్ దగ్గర నుంచి అలానే మూత పెట్టేసినామంటే పిండి హీట్ ఉంటుంది కదా, ఆవిరంతా పట్టుకుంటుందండి, తొందరగా పాడైపోతుంది చిన్న పిండి. అందుకోసం అనేసి మనం పిండి మిషన్ దగ్గర నుంచి తెచ్చుకున్న ఒక గంట సేపు మూత తీసి పెట్టేసేయాలి. టిప్ నచ్చితే వీడియో లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, థర్డ్ టిప్ ఏంటంటే మనము ఇప్పుడు వింటర్లో నూనె ఉంటుంది కదంటే, నూనె మనం తలకు పెట్టుకోవాలన్నా లేదంటే ఏదైనా అవసరం ఉండి వాడుకోవాలన్నా ఇది అస్సలు గిడ్డ కట్టేసి నూనె అనేది బయటికి రాదండి. దీన్ని మనం స్టవ్ మీద పెట్టి వేడి చేయలేం. స్టవ్ మీద పెడితే ప్లాస్టిక్ కదా కరిగిపోతుంది. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే మనం నూనె డబ్బా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇది అయితే గడ్డ కట్టిందనమాట. దీన్ని ఎలా మనం స్టవ్ పైన పెట్టకుండా ఆయిల్ చేసుకోవాలని చూద్దాం. ఇప్పుడైతే ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. మరి ఎక్కువగా నీళ్ళు ఉండకూడదండి, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. అంటే మనం ఒకవేళ చెయ్యి పెట్టి చూసినా కూడా మన చెయ్యికి అంటే మనకు సరిపడేంత వెచ్చగా ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువగా వెచ్చగా ఉంటే కరిగిపోయే అవకాశం ఉందండి. ఇది ప్లాస్టిక్ డబ్బా కాబట్టి ఇలా పెట్టేసి ఒక 5 నిమిషాలు పెట్టేసినామంటే ఆ వేడికి ఆ నూనె అంతా కరుగుతుందండి. టిప్ బాగుంది కదా. టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఫోర్త్ టిప్. అది ఏంటంటే మనము మిక్సీ జార్లో ఎంత జాగ్రత్తగా వాడుకున్నా కూడా అవి బ్లేడ్ అనేది షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయండి. నేను దీంట్లో కొబ్బరి పట్టినా ఏం పట్టినా మెత్తగా అనేది కావడం లేదు. అలాంటప్పుడైతే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఒక 5-6 ఐస్ క్యూబ్స్ తీసుకోవాలి. ఐస్ క్యూబ్స్ తీసుకొని జార్లో వేసుకోవాలి. జార్లో వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ తిప్పేసేయాలన్నమాట. మిక్సీ తిప్పడం వల్ల లోపల బ్లేడ్లు అనేది షార్ప్గా అవుతాయి. తర్వాత లోపల కూడా అంటే లోపల ఉండే కట్టరు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలా సాఫ్ట్గా అయిపోతాయండి. చూస్తున్నారు కదా, ఇలా అంతా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఈ చల్లగా ఉండే పదార్థాన్ని ఐస్ క్యూబ్స్ను అలానే ఒక 10 నిమిషాలు నీళ్లు కరిగేంత వరకు పెట్టేసినామంటే బ్లేడ్లు అనేది మన మిక్సీ కొత్త జారుకున్నట్లుగా అయిపోతాయండి. ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇదిగోండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం చికెన్ పకోడా చేస్తుంటాం కదా, లేదంటే కడ్డీ చికెన్ చేస్తుంటాము. అలా చికెన్ పకోడా కానీ కడ్డీ చికెన్ కానీ చేసేటప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో కండి. చాలా యూజ్ అవుతుందండి. మనం చికెన్ పకోడా కానీ కడ్డీ చికెన్ కానీ మసాలాలన్నీ కలిపెట్టుకున్నాం కదా, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్ఫ్లవర్ అవన్నీ కలుపుకున్న తర్వాత చివరిగా 1 టేబుల్ స్పూన్ గోరువెచ్చని ఆయిల్ వేయండి. ఇది ఈ చికెన్ పకోడాకు మంచి టేస్ట్ కానీ కలర్ కానీ తర్వాత క్రిస్పీగా కావడానికి కానీ సహాయం చేస్తుందండి. ఇలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత
మనమైతే ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు మ్యారినేట్ చేయాలి. ఒక గంట వరకు రెస్ట్ ఇవ్వాలి వీటికి. తర్వాత ఇదిగోండి ఇలా కుచ్చుకోవాలి కడ్డీకి. ఇలా కడ్డీకి కుచ్చుకొని మన ఇంట్లో నిప్పులు లేకపోయినా, మామూలుగా అయితే ఇది నిప్పులపైన కాల్చాలని, నిప్పులు లేకపోయినా ఇలా స్టవ్ పైన కూడా కాల్చుకొని మనం కడ్డీ చికెన్ అయితే ఎంజాయ్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కాల్చుకునేటప్పుడు అటు ఇటు తిప్పుకుంటూగా మధ్యలో కాల్చుకుంటూ వారలకి చివరలా కాల్చుకుంటూ కాల్చేసుకోవాలి, స్లోగా కాల్చుకోవాలండి. చూస్తున్నారు కదా. ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.